మాత్రం బయటపడి మాట్లాడుతున్నారండి. కారణం ఏదైనా కానీ మనసులోని అభిప్రాయాన్ని పూర్తిగా చెప్పడానికి ఇష్టపడట్లేదు. గతంలో క్వశ్చనీర్లు ఇచ్చి గతంలో ఎవరికి ఓటు వేశారు, ఇప్పుడు ఎవరికి చిన్న చిన్న ప్రశ్నలు అడిగినా కూడా నవ్వి వదిలేస్తున్నారు తప్పించి ఆన్సర్లు ఇవ్వట్లేదండి. కాబట్టి ప్రతి వాడిలో ఏదో ఒక తమాషా అయినటువంటి మనస్తత్వం ప్రస్తుతం ఉంది. బహుశా ఇంకా ఎలక్షన్ వచ్చిన తర్వాత ఏమన్నా బయటపడుతుంది. ఇప్పటి నుంచే మనకి ఎందుకు అనుకుంటున్నారేమో తెలియట్లేదు. కానీ ఈ రాజకీయ సర్వే సంస్థలు కూడా అక్కడే బోల్తా పడతాయి. అదే మేము చేయించిన సర్వే కూడా కృష్ణా జిల్లాలో చేయిస్తే ఇదే సమస్య వస్తుందండి. కింద మేము ఏం చేసింది పెద్ద గొప్ప వైడ్ రేంజ్ సర్వే కాదు, బట్ సర్వే చేయించినా ఇక్కడే ఇదే సరైనటువంటి ప్రశ్నలకి సమాధానం రావట్లేదు. బట్ మిగతా విషయాలు చెప్తున్న దాన్ని చూసినప్పుడు కూడా అధికార పార్టీ కృష్ణా జిల్లాలో ఇబ్బంది ఉంది అనేటువంటి విషయం స్పష్టమవుతుందండి. వాళ్ళు సమాధానాలు ఎలా చెప్పినప్పటికీ కూడా అధికార పార్టీ కృష్ణా జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాత్రం ఇబ్బందుల్లో ఉంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. కలుస్తాయండి. చివరికి వచ్చేసరికి ఒక వర్గం అలా కలిసినప్పుడు ఇబ్బంది వస్తుంది ఈ పార్టీ అధికార పార్టీకి. రైట్. శాంతి ప్రసాద్ గారు, సాధారణంగా ఇప్పుడు జనం చాలా తెలివి మీరిపోయారు. ఇప్పుడు అది ఎట్లయితే సర్వేల గురించి చెప్తున్నారో అట్లాగే స్పష్టత కోరుకుంటున్నారు. మీరు అన్నట్టే ఇంతకు ముందు ఒక స్పష్టత ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అందులో కొంత చేస్తే మళ్ళీ ఇంకా కావాలన్నటువంటి ఆశ రేగుతున్నది. మేము వచ్చి చూస్తాం అంటే అమాయకంగా నమ్మే పరిస్థితిలో జనం లేరు. ఇదిగో మేము ఇంత ఇస్తాం అన్నటువంటి కాన్సెప్ట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉందంటారా, లేదు బాగా చూస్తామని సరిపో అంటే నమ్ముతారు అనుకుంటున్నారా? జనం ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదంటే ఒక రకమైన రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించారు. కొంతమంది వర్గాలు సంక్షేమ ఫలాలు తీసుకున్నారు. ఎవరైతే సమ్మెబాట పడుతున్నారో వీళ్ళెవరికి కూడాను సంక్షేమ ఫలాలు అందవు. వీళ్ళందరూ ఉద్యోగస్తులు ఎవరైతే వేరే కేటగిరీలో ఉండటం వల్ల వీళ్ళకి సంక్షేమ ఫలాలు సంక్షేమ ఫలాలు అందుతున్న వాళ్ళని మీరు ఏ పార్టీ అని ఓటేస్తారంటే వాళ్ళు నవ్వి ఊరుకున్నారని దిగురాజు గారు అన్న మాటకి ఆ మాట అంటే ఆ వాలంటీర్ పోయి ఎక్కడ వాళ్ళకి సున్నా కొడతాడో వాళ్ళు గుడ్డు కొడతాడో అని పై వాళ్ళు కాబట్టి వాళ్ళు మాట్లాడు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారంటే బటన్ నొక్కుతారు సరే, ఆ బటన్ నొక్కినప్పుడు ఒకే ఒకసారి మాట్లాడతారు అంతే. వాళ్ళు ఎందుకంటే ఒక రకమైన భయానక వాతావరణం సృష్టించారు. వీళ్ళు కూడాను సభలు సమావేశం జరుగుతుంటే రాకపోతే మీ అది ఒకటి తేడా ఉంది సార్. మరి మనం మాట అంటాం కానీ పొలిటికల్ గా ఆ తెలంగాణ ఆంధ్ర ఎలక్షన్ చూస్తే అక్కడ ఒక్క మాట నేను అనేది అక్కడ 10% విమర్శకే ధైర్యం కావాలి. ఇక్కడ తిట్టనోడు ఎవడో ఉండడు. రోజు పొద్దున్నే పత్రికల దగ్గర నుంచి 90% మంది తిట్టిపోస్తూనే ఉంటారు. ఇంకా భయం వాతావరణం ఎక్కడ ఉందండి? అక్కడే కొద్దిగా గందరగోళం పడుతుంది. ఆ తిట్టేది ఎవరు? ఈ సంక్షేమ ఫలాలు అందుకోని వాళ్ళు. అదే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి రాజకీయ పార్టీల దగ్గర నుంచి పత్రికల దగ్గర నుంచి టీవీల దగ్గర నుంచి తెలంగాణలో ఇవాళకి కూడా కేసీఆర్ అనే ధైర్యం కాలట్లా. ఇక్కడైతే తిట్టని రోజు ఉండదు, తిట్టని గంట ఉండదు. ఇంకా భయం ఎందుకు ఉండాలి? కేసీఆర్ అనక్కర్లా. కేసీఆర్ ఎప్పుడో చరిత్ర చెత్తబుట్లో పడిచింది. ఆ బుట్టల నుంచి అతను బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఏమనే ధైర్యం కాలట్లేదు అక్కడ. కాదు